ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిత్ర. ఇంకా ఇది మంచో చెడో తప్పో ఒప్పో నాకు తెలీదు, నేను అనుకున్నది చెప్పాలనుకుంటున్నాను అనగానే ఇంకా అరవింద ఏంటి మిత్ర అని అడుగుతుంది. ఇంకా మిత్ర నేను మనీషాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇంకా అరవింద జయదేవ్ లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా మనీషా దేవయ్య అని మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా నువ్వు మనీషాని పెళ్లి చేసుకోవడం ఏంటి మిత్ర అని అంటే ఇంకా మిత్ర మనీషా నన్ను లవ్ చేస్తుంది, నేను అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు మిత్ర. ఇంకా లక్ష్మి ఏమో బాధపడుతూ ఉంటుంది. దేవయ్య అని చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మిత్ర అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది. మనీషా నీ భార్య అయితే ఏ లోటు ఉండదని చెప్పి దేవయ్య అని అంటుంది. మిత్ర మనీషా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని చెప్పి మిత్ర మనీషాని అడుగుతాడు. ఇంకా మనీషా ఇష్టమే అని చెప్తుంది. ఇంకా మిత్రమా మా ఇద్దరి ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరగబోతుంది అని చెప్పి ఇంకా అరవిందకి చెప్తాడు. దేవయ్య అని మనీషాని పిలుస్తుంది. మనీషా దేవయ్య అని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా కృష్ణాష్టమి రోజు దీపావళి సెలబ్రేట్ చేస్తున్నామని అంటే నేను సెలబ్రేషన్ చేసుకోవట్లేదు అంటే చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి మనీషా అంటుంది. నేను మిత్రకి భార్య కాబోతున్నాను, ఈ ఇంటికి కోడలు అవుతున్నాను అని చెప్పి మనీషా అంటుంది. ఇంకా మనీషా అతి త్వరలోనే మీ డ్రీమ్ నా డ్రీమ్ నిజం కాబోతుంది అని చెప్పి అంటుంది. రోజులుగా ఎందుకు ఎదురు చూసామో అది నాకు దక్కపోతుంది. ప్రేమను ఎప్పుడో మర్చిపోయిన మిత్ర మళ్ళీ నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. నువ్వు పడ్డ కష్టం వృధా పోదు కదా అని దేవయ్య అని అంటుంది. ఇదే కదా అంటే మిత్ర దగ్గర నా గురించి పదే పదే చెప్పి మిత్ర మనసు మార్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మనీషా అంటుంది. నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అని దేవయ్య అని అంటుంది. పెళ్ళయ్యే వరకు మనం జాగ్రత్తగా ఉండాలని దేవయ్య అని అంటుంది. ఎందుకు ఆంటీ అని అంటే లక్ష్మి ఎలాగైనా ఆపే ప్రయత్నం చేస్తుంది. ఎలా ఆంటీ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి తన ఐడెంటిటీని మార్చుకొని పేరు మార్చుకొని బ్రతుకుతుంది, ఎలా ఆపుతుంది, ఏం చెప్పి ఆపుతుంది అని చెప్పి మనీషా అంటుంది. మిత్ర తనని క్షమిస్తాడా అని చెప్పి అంటుంది మనీషా. మిత్రకి లక్ష్మిపై నెగిటివ్ ఒపీనియన్ ఉంది. మిత్ర లక్ష్మిని అస్సలు క్షమించడు. ఇంకా దేవి అని లక్ష్మి సంయుక్త ఉండగానే సేఫ్, సంయుక్తగా లక్ష్మి పెళ్ళి ఆపలేదు అని దేవయ్య అని అంటుంది. మనీషా ఇప్పుడు లక్ష్మి ముఖ చిత్రం ఎలాగుందో చూడాలనిపిస్తుంది అని చెప్పి ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా లక్ష్మి కూర్చొని బాధపడుతూ ఉంటే ఇంకా అరవింద్ అక్కడికి వస్తుంది. ఏమైంది లక్ష్మి, చీమ కుట్టినట్టుగా లేదా, అలా ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? చేయమంటారు అత్తయ్య గారు, చేయడానికి ఏముంది, నువ్వు ఇప్పుడు ఎవరో చెప్పి పెళ్ళి ఆపొచ్చు కదా అంటే ఎలా అత్తయ్య గారు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. మనీషా ఏముంది, వీడియో చూపిస్తే జైలుకి వెళ్తాను అంతే కదా, నీ కోసం జైలుకి వెళ్ళినా పర్వాలేదు అని చెప్పి అరవింద అంటుంది. మిత్రకి నిజం చెప్పకపోతే నేనే చెప్పేస్తాను అని చెప్పి అరవింద్ అంటుంది. నువ్వు సంయుక్తవి కాదు లక్ష్మివని చెప్పేస్తాను అని చెప్పి అంటుంది. దయచేసి మీరు ఆ పని చేయకండి, తొందరపడద్దు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. ఇంకా ఎన్ని రోజులు లక్ష్మి అని చెప్పి ఇంకా అరవింద్ అంటుంది. నిజానికి నువ్వు జైల్లో ఉన్నావని చెప్పి అరవింద్ అంటుంది. చెయ్యని దానికి శిక్షణ అనుభవిస్తున్నావు, నీ జీవితమే నాశనం అవుతుంది. ఇంకా వివేక్ జానుల పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి అరవింద అంటుంది. అయితే మిత్ర మనీషాల పెళ్ళి నువ్వు ఒప్పుకుంటున్నావా అని చెప్పి అరవింద అడుగుతుంది. మిత్ర జీవితంలో నుంచి నువ్వు తప్పుకుంటావా లక్ష్మి? లేదు అత్తయ్య గారు, లేదు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. మరేంటి లక్ష్మి, మిత్రకి ఇప్పుడు నిజం చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తావా అని చెప్పి అరవింద అంటుంది. నా కోడలికి భూదేవంత ఓపిక ఉందనుకున్నాను అని చెప్పి అరవింద్ అంటే నాకు ఓపికో సహనమో కాదత్తయ్య, నన్ను జైలు శిక్ష నుంచి తప్పించాలనుకుంటున్నావు అంతే కదా అంటే కానీ నేను ఆ శిక్ష అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను కదా అని చెప్పి అరవింద్ అంటుంది. జాను అత్తయ్య గారు చెప్తున్నారు కదా, ఒక్కసారి మాట విను అని చెప్పి అంటుంది. వినదు జాను, తను వినదు, మొండిది కదా అని చెప్పి అరవింద్ అంటుంది. అసలు నీతో మాట్లాడి ప్రయోజనం లేదు, ఈ విషయం గురించి నేను మిత్రతోనే తేల్చుకుంటానని చెప్పి అరవింద్ అంటుంది. ఏమని చెప్తారు అత్తయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. నీ దగ్గర ఉంది సంయుక్త కాదు, నీ భార్య లక్ష్మియే, ఇన్ని రోజులు మన దగ్గర సంయుక్తగా ఉంది లక్ష్మి అని చెప్తారా? ఆల్రెడీ నేను ద్రోహం చేశానని ఆయన అనుకుంటున్నారు, ఆ నేరానికి మరో నేరం కలుపుతున్నారా? లేకపోతే మనీషా చెడ్డది, తనని పెళ్లి చేసుకోవద్దని చెప్తారా? మనీషా చెడ్డదని మాత్రమే మీరు చెప్పగలరు, కానీ దానికి సాక్ష్యాలు మీరు చూపించగలరా? మనీషా చేసిన నేరాలను చూపించగలరా? ఏం చెప్పి ఈ పెళ్ళిని ఆపుతారు అని చెప్పి ఇంకా లక్ష్మి ఏడుస్తూ అరవిందని అడుగుతూ ఉంటుంది. నీకు చెప్పడానికి సరైన కారణం ఏముంది అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. మిత్ర ఇంకా మనీషాని పెళ్లి చేసుకోవద్దని చెప్పడానికి మన దగ్గర సరైన కారణం లేదు అని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు. లక్ష్మి నాకంటే ఎక్కువగా మీరే బాధపడుతున్నారు, నాకు లేని బాధ మీకెందుకు అని చెప్పి అంటుంది. అరవింద నీ బాధని గుండెల్లో కన్నీళ్ళని కళ్ళల్లో దాచుకున్నావు కదా అని చెప్పి అరవింద అంటుంది. నా కోసం ఎంతో ఆలోచించి నీ కోసం బాధపడడంలో మేము తప్పులేదు కదా అని చెప్పి జయదేవ్ అంటాడు.
లక్ష్మి పెళ్ళికి చాలా టైం ఉంది కదా, ఆ లోపు నేను ఏదో ఒకటి చేస్తాను అని అంటుంది. మనీష మిత్రని చాలా వేగంగా మార్చేస్తుంది. మనీషాకి మామ్ కూడా తోడైంది అని వివేక్ అంటాడు. లక్ష్మి నాతో చెప్పకుండా మీరు మిత్ర గారితో ఏమీ చెప్పొద్దు అని చెప్పి అంటుంది. స్కూల్లో జున్నుని మీ ఫాదర్ నేమ్ ఏంటి అని చెప్పి ఇంకా టీచర్ అడుగుతూ ఉంటుంది. జున్ను ఏం మాట్లాడకపోతే మీ మదర్ ఫోన్ నెంబర్ చెప్పు అని చెప్పి ఇంకా టీచర్ అడుగుతుంది. ఇంకా టీచర్ లక్ష్మికి ఫోన్ చేస్తుంది. మదరేనా అంటే అవునంటే మీరు అర్జెంటుగా ఒకసారి స్కూల్కి రావాలి అని చెప్పి అంటే సరే వస్తానని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. అర్జున్ ఏమైందని అంటే జున్ను వాళ్ళ స్కూల్లో ప్రిన్సిపల్ ఫోన్ చేశారు, నన్ను అర్జెంటుగా స్కూల్కి రమ్మంటున్నారని అంటే టెన్షన్ పడకు లక్ష్మి ఏం కాదని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు. విషయం ఏంటో చెప్పలేదంటే లేదు అర్జున్ గారు అక్కడికి వచ్చాక చెప్తాన్నారని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంకా ప్రిన్సిపల్ మనీషాకి ఫోన్ చేసి మీరు చెప్పినట్టే జున్ను వాళ్ళ మదర్కి ఫోన్ చేశాను, తను ఇప్పుడు ఇక్కడికి వస్తుంది అని చెప్పి అంటుంది. మనీషా దేవయాని ప్లాన్ చేస్తారు లక్ష్మిని వస్తుందా లేదా అని. దేవయాని మనీషా ఇంక ఇప్పుడు వచ్చేది జున్ను వాళ్ళ మదరా లేకపోతే లక్ష్మి అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.